ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి అసెంబ్లీ సమావేశంలో విద్యకు 15% బడ్జెట్ కేటాయించాలని కోరుతూ మెదక్ జిల్లా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామం నుండి నిజాంపేట వరకు పాదయాత్రగా తరలివచ్చి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు దూబాస సంజీవ్ మాట్లాడుతూ విద్యకు 15% బడ్జెట్ కేటాయించాలని, అందరికీ సమానమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు కృషి చేయాలని డీబీఎఫ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామన్నారు. తెలంగాణలో 8 జిల్లాల్లో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎఫ్ నాయకులు పాల్గొన్నారు. కేటాయించాలి విద్యకు 15% నిధులను అందించాలి, సమాన విద్యను అందించాలి, సమాన విద్యను వ్యతిరేకిద్దాం ప్రైవేటు విద్యాకరణను వ్యతిరేకించాలి, విద్యకు 15% నిధులను కేటాయించాలి, విద్యకు 15% నిధులను అందించాలి, సమాన విద్యను అందించాలి, సమాన విద్యను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దళిత బహుజన ఫ్రంట్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో పాదయాత్ర అంటే విద్య కొరకై పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వము విద్య కొరకు 15% నిధులు కేటాయించాలి. అలాగే ప్రభుత్వ బడులను పరిరక్షించుకుందాం, ప్రైవేటు విద్యా విధానాన్ని వ్యతిరేకిద్దాం, సమాన విద్యను అభ్యసించాలన్న 4 అంశాలతో దళిత బహుజన ఫ్రంట్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో నార్లాపూర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పాదయాత్ర ప్రారంభించి నార్లాపూర్ నుండి నిజాంపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే నిజాంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశాన్ని పిల్లలకు ఉపాధ్యాయులకు వివరిస్తూ ఈ పాదయాత్ర ముందుకెళ్తుంది. ఈ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్లో దాదాపుగా 8 జిల్లాల్లో ఎక్కడికక్కడ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఈ విద్యను సమాన విద్యగా భావించి ప్రభుత్వ పాఠశాలలు పరిరక్షించుకుందాం, ఈ విద్యకు 15% నిధులు కేటాయించాలని ఈ నినాదంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మాకు సహకరించిన జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పాదయాత్ర ముందుకెళ్తుంది.